మిథున మెట్లు ఎక్కలేకపోవడంతో దేవయ్య అయితే మిథునని ఎత్తుకొని గుడి పైకైతే తీసుకొని వెళ్తాడు. అలా గుడి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉండగా దేవయ్య వైపు అయితే మిథున అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా మిథున వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఒకరినొకరు అలా చూసుకొని దేవయ్య అయితే గుడికి తీసుకొని వెళ్తాడు. అది చూసి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నాకు దగ్గరవుతున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అనేది అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. ఇక హరివర్ధన్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవ చేసిన పనికి. ఇక మిథున కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూసిన ఆదిత్య అయితే నిన్ను దేవ మనసులో నిన్ను తీసేస్తాను మిథున. దేవాకి నీపై ఉన్న ప్రేమని నేను ఎట్టి పరిస్థితుల్లోనే బ్రతకనివ్వను. ఈ గుడి సాక్షిగా, ఈ గుడిలో అమ్మవారి సాక్షిగా ఖచ్చితంగా నేను దేవాని నీకు దూరం చేస్తాను అని చెప్పేసి అంటూ ఆదిత్య ఏదో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేస్తాను, ఇప్పుడే దేవాని నీకు దూరం చేస్తాను, శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పేసి ఆదిత్య అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆదిత్యని చూసి దేవాని చూసి మురిసిపోతూ ఉంటుంది. అలా దేవా వైపు అలా చూసేసరికి దేవ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు.